నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్న మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కేసీఆర్ దేనంటూ ప్రశంసలు మానవతను చాటుకున్న గుండ్ల ధనలక్ష్మి ట్రస్ట్ హైదరాబాద్ చందానగర్ లో చలివేంద్రం మజ్జిగ కేంద్రం ఏర్పాటు వికారాబాద్ జిల్లా తాండూరులో అరుదైన చికిత్స థైరాయిడ్ గ్రంథిని తొలగించిన వైద్య బృందం కర్నూలు జిల్లా అప్పర్హల్ గ్రామంలో దాడి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఇక డీటెయిల్స్ కెళ్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ గా నియమితులైన దేవేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విచ్చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ కొత్త రాష్ట్రమైన అభివృద్ధిలో ముందుందన్నారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులను అనతి కాలంలోనే పూర్తి చేసి మెదక్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందించే ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందంటూ కొనియాడారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి మన కార్యకర్తలకు నర్సాపూర్కు ఇప్పుడు సంపూర్ణమైన న్యాయం జరిగింది. దేవేందర్ రెడ్డి గారు కూడా పోస్ట్ వచ్చింది. సుంతా లక్ష్మారెడ్డి గారు కూడా మన దాంట్లోకి రావడం, వారిని కూడా గౌరవించి మరి ఇప్పుడు వారికి కూడా చైర్మన్ పోస్ట్ ఇవ్వడం మరి రాష్ట్రం అంతా కూడా చూస్తుంటుంది. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ మరి ఒక దగ్గర ఎక్స్పెరిమెంటల్గా మేము వారందరికీ కూడా పదవులు ఇచ్చినాం. మరి కలిసిమెలిసి ఉన్నట్టయితే పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. మరి కలిసి ఉండవలసిన అవసరం మనకు ఏదైతే ఇక వేసవికాల నేపథ్యంలో గుండ్ల ధనలక్ష్మి ట్రస్ట్ మానవతను చాటుకుంది. ఈ సంస్థ చైర్మన్ గుండ్ల ధనలక్ష్మి హైదరాబాద్ లోని చందానగర్ ప్రధాన రహదారిపై చలివేంద్రంతో పాటు మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అరకిపూడి గాంధీతో పాటుగా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాలనీలో ఎక్కడ పేద కుటుంబాలు నివసిస్తున్నారో అక్కడ శానిటైజర్స్ దగ్గర నుంచి, ఆహార పదార్థాల దగ్గర నుంచి, కరోనా కిట్స్ దగ్గర నుంచి అన్ని వసతులు హైయెస్ట్గా సేవా కార్యక్రమం చేసినటువంటి ధనలక్ష్మి ట్రస్ట్. మరి సమ్మర్ వచ్చింది, మరలా కరోనా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని సహజంగా ఏంటంటే త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనేది అందరి కోరిక. ఒక అడుగు ముందుకేసి ఈ మెయిన్ రోడ్ కూడళ్లలో ఎవరికైతే దాహంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి బటర్ మిల్క్తో వారి దాహం తీర్చాలి. సేవా కార్యక్రమాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా ట్రస్టుల సహకారంతో ఈరోజు 42 నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఈరోజు మన జంట నగరాల్లో వస్తుంది. మరి దాంట్లో కొంచెమైనా సరే మానవతత్వంతో మరి ఈరోజు ఇక్కడ ఉన్న శానిటరీ సిబ్బందికి, అదేవిధంగా ఈ రోడ్డుపై పోతున్న ఆటో డ్రైవర్లకు, ఈ రోడ్డుపై పోతున్న పాదాచారులకు,
కనీసం కొద్దిగా మానవత్వంతో దాహార్తి తీర్చడానికి మరి క్వాలిటీ పరంగా మరి కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమం దానికి మరి ప్రారంభం చేసిన మా గాంధీ గారికి మరి కార్పొరేట్లకు అదేవిధంగా ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులకు మరి ధనలక్ష్మి ఫౌండేషన్ సభ్యులకు అందరికీ అభినందన తెలియజేస్తూ ఎందుకంటే ప్రభుత్వం అంటే అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేసే శక్తి ఉన్నప్పుడు చేస్తున్నప్పటికీ కూడా మరి ప్రైవేట్ సంస్థలు ఇందాక గాంధీ గారు చెప్పినట్టు మరి గుడ్డి ధనలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో ఫస్ట్ స్పెల్లో కోవిడ్లో దాదాపు 3 కోట్ల రూపాయల విలువ గల గ్రాసరీ ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ కానీ మజ్జిగ కానీ రోడ్డుపై వెళ్ళే వారికి అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండాలని చెప్పి ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. గుడ్ల ధనలక్ష్మి గారు ఎల్లవేళలా ప్రజలకు ఏం అవసరము, ఎక్కడ ఏం పెట్టాలి అనే ఆలోచనలో ఉంటారు. ఏదైనా కానీ ఏ టైంకి ఏ సేవ అందించాలో ఆ ప్రాపర్ టైంకి ఆ సేవ అందిస్తూ ఆమె గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆమె ఏ పని చేసినా కూడా క్వాలిటీ పనితో చేస్తుంది. ఇది చాలా అభినందనీయం. దేవుడు ఆమెని ఇలాగే గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ తరఫు నుంచి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మా ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి ఇక్కడ చాలా మంది రోడ్డు వైపున ఆటో వాళ్ళు, అనాథులు, వాళ్ళు వీళ్ళు ఎండాకాలం తిరుగుతూ ఉంటారు. అందువలన వాళ్ళ దాహం తీర్చడానికని ఈ ఎండాకాలం అనాథాశ్రమానికి ఎస్ఎన్పి గ్లోబల్ మల్టీస్ ఇంటర్నేషనల్ కంపెనీ ఉద్యోగులు లయన్స్ క్లబ్ సభ్యులు తమ వంతు చేయూత ఇచ్చారు. రామగుండం పట్టణంలోని తబితా అనాథాశ్రమానికి బీరువాలు, బుక్స్ ర్యాక్, సెల్ఫ్లు, ర్యాక్లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాలాజీనగర్, కరీంనగర్ సెకండ్ వైస్ జిల్లా గవర్నర్ హెచ్ రాజరెడ్డి, లయన్స్ క్లబ్ కమిషనర్ సభ్యులు భిక్షపతి, వేణుగోపాల్, త్రివేది తదితరులు పాల్గొన్నారు. మా లయన్స్ క్లబ్ రామగుండం ఆధ్వర్యంలో ఈ వీరేంద్ర గారి ఈ ఆశ్రమంలో ఒక అమ్మాయికి మేమే స్వయంగా ఆ అమ్మాయికి పెళ్లి చేసి మేమే తల్లిదండ్రులాగా రామగుండం లయన్స్ క్లబ్ నిర్వహించి చేశాము. వేణుగోపాల్, త్రివేది గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా చేసినందుకు వారికి మా లయన్స్ క్లబ్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా వీడీజీ2 రాజిరెడ్డి గారికి మరియు మా జెడ్సీ రామస్వామి గారికి మరియు బాలాజీ కరీంనగర్ లయన్స్ క్లబ్ వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మకి పేరు పేరుగా నా ధన్యవాదాలు. వీళ్ళు ఇట్లాంటి అబ్బాయిని జన్మించి ఇట్లాంటి అనాథ పిల్లలకి ఈ భవిష్యత్తు ఒక చూపిస్తున్నారు. దానికి చాలా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా వీరేంద్ర గారు చేస్తున్న పనికి మర్చిలేకపోతే జీవితం అంతా మర్చిపోలేకుండా పనికి వాళ్ళు ఇట్లాంటి ఇంకా మంచి మనుషులు ఇంకా రావాలి మార్కెట్లో, ఇంకా వచ్చేసి ఇట్లాంటి పని చేయాలని. హిందూ శ్మశాన వాటికను తీర్చిదిద్దుతామని బాపట్ల మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూచనల మేరకు ముందుకు సాగుతున్నామన్నారు. శ్మశాన వాటిక కమిటీ ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతామన్నారు. హిందూ శ్మశాన వాటికకు సంబంధించి లావాదేవీల వివరాలను కూడా కమిటీ ప్రతి సంవత్సరం అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ శ్మశాన వాటిక కమిటీ అధ్యక్షులు రాంబాబు, ఉపాధ్యక్షులు అంకమ్మ చౌదరి, కార్యదర్శి మారుతి ప్రసాద్ పాల్గొన్నారు. ఇప్పటికే బావుపురి హిందూ శ్మశాన వాటికలో, హిందూ స్వర్గధామంలో అన్ని విధాలైనటువంటి సౌకర్యాలను కల్పించడం జరిగింది. కాబట్టి స్వర్గధామాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కమిటీ సభ్యులందరూ అహర్నిశలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆ స్వర్గధామంలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మీకు కమిటీ ద్వారా ఒక ఫీజు రేటు, ఒక 5,000 రూపాయల రేటు నిర్ణయించడం జరిగింది. మీరు ఎవరింట్లో అన్నా ఒక దురదృష్టకరమైనటువంటి డెత్ సంభవించినట్టయితే ప్రజలందరూ కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నెంబరు 9290650301. ఇంకొకసారి చెప్తున్నానండి, 9290650301.
650-301. ఈ నెంబరు ఉషా రాంబాబు గారిది. ఈ నెంబర్ కనుక కాంటాక్ట్ చేసినట్టయితే ముందుగా మీ గృహానికి డెడ్ బాడీ పాడు కాకుండా ఒక ఫ్రీజర్ పంపించబడుతుంది. దాని తర్వాత అంతిమయాత్ర నిర్వహించడానికి వెహికల్ నిర్వహించబడుతుంది. అదేవిధంగా అంతిమ సంస్కారానికి గౌరవప్రదంగా చేయడానికి కావాల్సినటువంటి సరంజామా అంతా కూడా ఈ కమిటీ వారే సిద్ధం చేస్తారు. ఆ విధంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 5,000 రూపాయలకే ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. ఈ 5,000 రూపాయలు కూడా ఎందుకంటే అక్కడ హిందూ స్వర్గధామంలో ఒక వాచ్మెన్ని, అదేవిధంగా గ్రీనరీ మెయింటైన్ చేయడానికి మొక్కలకు నీళ్లు పెట్టడానికి ఒక మనిషిని, అదేవిధంగా వెహికల్ డ్రైవరు, వెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. కాబట్టి దాని యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతినకుండా ఒక టెంపుల్ లాగా దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 5,000 రూపాయలు కూడా కమిటీ వారి ద్వారా వసూలు చేసి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయాలన్నింటినీ ఈ కమిటీ వారు మున్సిపల్ కౌన్సిల్ కి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీంట్లో ఇక కర్నూలు జిల్లా కౌతాలం మండలం అప్పరహల్ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున దాడి జరిగింది. కొంతమంది అంబేద్కర్ ఫ్లెక్సీతో ఊరేగింపు నిర్వహిస్తుండగా చిన్న మహదేవ్, పెద్ద మహదేవ్, హనుమంతు శేఖర్ తదితరులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదోని డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ మాదిగ, లక్ష్మీనారాయణ మాదిగ, ఉదయ్ సుధాకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కురువ కులస్తులు అసూయతో దాడి చేసి చాలామందికి గాయాలు పాలు చేశారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ విషయం పైన నిజ నిర్ధారణ కోసం మేము ఈరోజు బాధితులను పరామర్శించడానికి ఈరోజు ఆదోని రావడం జరిగింది. జనరల్ హాస్పిటల్లో ఒక బాధితుడు కాలు వేటకొడలతో నరకడం వల్ల దాదాపు 16-17 కుట్లు గాయం కుట్లు పడినాయి. అదేవిధంగా ఒక చిన్నపిల్లవాడికి రాళ్ల దాడిలో చికిత్స పొందుతున్నారని కూడా తెలుస్తుంది. ఈరోజు మేము హాస్పిటల్లో వాళ్ళని పరామర్శించాము. అక్కడ అసలు ఏం జరిగిందనే దాని మీద మేము వాళ్ళ నుంచి కొన్ని వాస్తవాలను సేకరించడం జరిగింది. సమాజం స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్న దగ్గర 75 సంవత్సరాలు ఈ రోజుకి షెడ్యూల్డ్ కులాల మీద దాడులు ఆగడం లేదు. శూద్ర కులాలు షెడ్యూల్డ్ కులాల కంటే హీనంగా ఉంటాయి. అందులో కురువలు చాలా చైతన్యంగా ఉంటారు. వాళ్ళల్లో చైతన్యం వచ్చే విధంగా బీసీ సంఘాలు ఎందుకు పనిచేయట్లేదు అనేది మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈరోజు శూద్ర కులాలకు సంబంధించినటువంటి జ్యోతిబా పూలే ఒక ఆదర్శంగా అంబేద్కర్ ఎన్నో ఉన్నతలు చదివినా కూడా ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు. అటువంటి జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శూద్ర కులాలు చైతన్యం కావాలి, అది సాధ్యం కాల. ఈరోజు కురువలు షెడ్యూల్డ్ కులాల్లో మాదిగల కంటే హీనంగా ఉంటారు. చాలా గ్రామాల్లో మేము చూస్తాం. కానీ వాళ్ళల్లో మాత్రం అహం పోల, మేము ఎక్కువ, మా కాడ ఇట్లా చేయకూడదు, మా కాడ ఎందుకు ఇట్లా చేస్తారు, తక్కువ కులం నా కొడుకులు అని చెప్పే ఒక భావాన్ని ఇంకా వాళ్ళలో పెట్టుకొని ఈ దాడులకు పాల్పడ్డారు. చాలా దారుణమైన. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన చికిత్స చేసి థైరాయిడ్ గ్రంథిని తొలగించారు. డాక్టర్ రమణ ఆధ్వర్యంలో అశ్విని బృందం ఈ ప్రక్రియ నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్ రమణ మాట్లాడుతూ థైరాయిడ్ గొంతులో ఏర్పడడం వల్ల తినడం సంగతి అటుంచి కనీసం మంచినీళ్లు తాగడం కూడా సాధ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో తమ వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి థైరాయిడ్ గ్రంథిని తొలగించిందన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి బాధితురాలు శాంతిబాయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తినడానికి ప్రాబ్లం అవుతుంది, మిగనికి ప్రాబ్లం అవుతుంది. చెప్పు ఏమవుతుంది? తినడానికి కూడా ఇబ్బంది అవుతుండే సార్. ఎన్నేళ్ళ నుంచి? ఓ సంవత్సరం. తెలుగులో మరాఠీ ఏమంటున్నారు? అంటే ఇప్పుడు ఇక మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం ఉందా సార్? దాని మీద నొక్కుతుండే ప్రెషర్ ఎంత అది కూడా తీసేది. ప్రాబ్లం లేకుండా అది గడ్డని తీసేది. అదే హాస్పిటల్ ఏమైతుంది ఇట్లాంటిది లేదు సార్, మామూలుగా లేదు. ఒకటి అంతకుముందు సింపుల్ థైరాయిడ్ గాయిటర్ జరిగింది, సింపుల్ థైరాయిడ్, కానీ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్కి లేదు. మొదటిసారి జరిగింది. ఎంతమంది పాల్గొన్నారు సార్? మేము ఎవరెవరు పాల్గొన్నారు? దీంట్లో ముగ్గురు ఉంటారు. శాంతిబాయి, పేషెంట్ పేరు శాంతిబాయి. థైరాయిడ్ గ్లాండ్ క్యాన్సర్ అని బయట బాంబేలో స్కానింగ్ చేసుకుంటే చెప్పినారు. అక్కడ ఆమె బాంబేలో మిగతా చాలా చోట్ల తిరిగి లాస్ట్కి ఒక 2-3 years నుంచి సఫర్ అవుతూ ఉంది. అన్నం తిన్నా కూడా నొప్పి అవ్వడము, తర్వాత ఏమైనా నీళ్లు తాగినా నొప్పి అవ్వడము, గొంతు వాపు వాడము చేసుకోలేక. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయంలో నూతన విధానాలపై రైతులకు శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాలకుర్తి మండల జడ్పీటీసీ కందుల సంజారాణి హాజరయ్యారు. నూతన పద్ధతుల వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చన్నారు. వీళ్ళంతా కూడా మొత్తం కూడా రైతు కుటుంబాలే, అందరికీ వ్యవసాయం ఉంది కాబట్టి పూర్తిగా వ్యవసాయ అధికారులు ఏ రకంగా అయితే శిక్షణ ఇస్తా ఉన్నారో అదే పద్ధతిలో వాళ్ళు కూడా ప్రాక్టికల్ గా అన్ని చేసిండ్రు కాబట్టి పూర్తి స్థాయిలో రైతులకి చెప్పగలుగుతా ఉన్నారు. కానీ అంటే మనం ఏమైనా కూడా ఏం కోరుకుంటున్నామంటే ప్రభుత్వం కానీ మేము కానీ అధికారులు కానీ మనము వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులలో మనము ఈ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ నూతనంగా మనం కొత్త పద్ధతులలో ఈ నాట్లు పెట్టుకున్నట్టయిందంటే ఎక్కువగా దిగుబడి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా రైతుల్ని మోటివేట్ చేయాలనే ఆలోచన మరి ప్రభుత్వాలకు కావచ్చు అందరికి కూడా ఉండేటువంటి ఆలోచన. కాబట్టి తప్పకుండా దీన్ని మీరు తప్పకుండా పాటిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగానే తను పెద్ద మనిషి చెప్పినట్టుగా గతం లోపల ఈ సిస్టమ్ అంతా కూడా లేదు, నేరుగానే వడ్లకేది. మళ్ళీ అదే పద్ధతిని ఇంకా కొంత దానికి టెక్నాలజీ మనం యాడ్ చేసుకొని ఎట్లా చేస్తే ఇంకా మనకు రిస్క్ లేకుండా అంటే తక్కువ పని ఎక్కువ పంట రావడానికి గల దానిపైన ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మరి చాలా మంది రైతులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరం. ఎందుకంటే ఏదైనా మనం కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మీ రైతుల పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. మరి ఇక్కడ రైతుల పార్టిసిపేషన్ చాలా గొప్పగా ఉన్నది. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా రాజమౌళి అన్న చెప్పినట్టుగా అంటే ఏదైతే మనం ఈ కార్యక్రమం తీసుకున్నామో దీంట్లో ఒక్కరిద్దరు రైతులను తీసుకొని వాళ్ళని. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ ఎంపీడీఓ కార్యాలయంపై ఏసీబీ దాడులు మెరుపుదాడి చేసింది. 20,000 రూపాయల లంచం తీసుకుంటున్న ఎంపీడీఓ అధికారి రెడీ హ్యాండెడ్ గా పట్టుకుంది. పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామంలో శ్మశాన వాటిక డంపింగ్ యార్డుకు సంబంధించిన రామలింగయ్య అనే కాంట్రాక్టర్ వద్ద బిల్లు విడుదల చేయడం కోసం గతంలో 20,000 రూపాయలను ఎంపీడీఓకు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా మరో 20,000 కావాలని డిమాండ్ చేయడంతో రామలింగయ్య అనే కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పకడ్బందీగా దాడి చేసి ఎంపీడీఓని పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ మసూదన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. పాల్వంచ నివాసి క్లాస్ 5 కాంట్రాక్టర్. ఈయనకు పాండురంగాపురం క్రిమిటోరియంను తర్వాత డంపింగ్ యార్డ్కి సంబంధించిన పనులు ఈయనకు అలాట్ అయినాయి. ఈయన పనులు ఫేజ్ వైజ్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఫస్ట్ ఫేజ్ బిల్ ఈయనకు శాంక్షన్ అయితే అది తీసుకోవడం జరిగింది. సెకండ్ ఫేజ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి
దానికి సంబంధించిన బిల్ సబ్మిట్ చేస్తే దాని అమౌంట్ కూడా గ్రామ పంచాయతీలో వచ్చి పడింది. మార్చి 30వ తారీఖు ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖు పంచాయత్ సెక్రటరీ శ్వేతను వెళ్ళి కలిశాడు. కలిసి ఇట్లా బిల్లు వచ్చింది, అది చెక్ గురించి చెక్ ఇచ్చేయమని చెప్పేసి ఆమె ఎంపీడీఓ గారిని కలవండి, కలిస్తే ఆయన కలిసి ఆయన చెప్పిన తర్వాతనే ఇస్తానని చెప్పేసి చెప్తే ఈయన వచ్చి ఎంపీడీఓ గారిని ఈ నెల మొదటి వారంలో కలవడం జరిగింది. ఆయన సెక్రటరీకి పంచాయత్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెక్ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఆయనకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన చేసి ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకొని ఈరోజు ట్రాప్ ప్లే చేశాను. ఈరోజు కూడా ఆయన డిమాండ్ చేసిన 20,000 రూపాయలు మళ్ళీ ఈరోజు ఫర్దర్గా కూడా డిమాండ్ చేసుకుంటూ యాక్సెప్ట్ చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఆ అమౌంట్ డిమాండ్ చేసిన అమౌంట్ కూడా ఆయన పొజిషన్ నుండి రికవర్ చేసుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. ఆయన అదుపులోకి తీసుకున్నాము. దర్యాప్తు కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వివాహితురాలి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. కోటగిరి మండలం సుద్దులం గ్రామానికి చెందిన సుజాతకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్తపై కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఆయన మతిస్థిమితం కోల్పోయాడు. ఇటీవలే కోలుకున్నాడు. అయితే తన భర్తకు మరో మహిళతో వివాహం చేయాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ఇందుకోసం తనను అక్కడి నుంచి వెళ్లగొట్టారని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం దక్కలేదని వాపోయింది. కాగా బాధితురాలు సుజాతకు జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు లత అండగా నిలబడ్డారు. సుజాతకు న్యాయం జరిగేదాకా పోరాడతానంటూ భరోసా ఇచ్చారు. బాగానే ఉన్నారు. తర్వాత బంగారం అవన్నీ తీసుకున్న తర్వాత వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు 2.5 years అవుతుంది రావట్లేదు. ఆయన డ్రైవరు సోనకాంబ్లి అర్జున్ అయిన పేరు, హెగ్డోలి గ్రామము. 4 years నుంచి కోటగిరి పోలీస్ స్టేషన్లో నడుస్తూనే ఉంది సార్. పిటిషన్ ఇస్తూనే ఉన్నాను. పిలుస్తున్నారు, ఆయన వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు సార్. అంతేగాని రిజల్ట్ మాత్రం ఏం లేదు. ఎస్పీ ఆఫీస్కి 2 times వెళ్ళాము సార్. ఇప్పటికి అక్కడ కూడా పిటిషన్ ఇచ్చాము. ఇక్కడ పోలీస్ స్టేషన్లో పట్టించుకోవట్లేదు సార్. కోటగిరి పోలీస్ స్టేషన్ కొద్దిగా పట్టించుకొని నాన్నకి ఇప్పించగలరని కోరుకుంటున్నాను సార్. నేను కోటగిరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను సార్ నా పాపని తీసుకొని. కానీ ఎలాంటి రియాక్షన్ మాత్రం రావట్లేదు. అక్కడ నుంచి పట్టించుకోవట్లేదు సార్. సార్ వాళ్ళు పొద్దున్న రావాలి, అక్కడ కూర్చోవాలి, సాయంత్రం దాకా కూర్చొని రావాలి సార్. ఇదే పరిస్థితి. ఆడపిల్లని చూస్తే బయట కూర్చోమని చెప్తారు వాళ్ళు. నేను చూస్తామమ్మ అంటున్నారు, పిలవట్లేదు సార్. ఎప్పుడైనా ఒకసారి పిలుస్తారు, ఏదైనా ఒక కొద్దిగా కౌన్సిలింగ్ చేస్తున్నారు, పంపించేస్తున్నారు. 3 years నుంచి చూసి నాకు తీసుకొచ్చి మహిళా మండలిని సందర్శించాను సార్. నేను మేడంకి కలిశాను. మేడం కూడా 2 months నుంచి వస్తుంది అన్నతోని కొద్దిగా పట్టించుకున్నారు, పిలుస్తున్నారు. కానీ అసలు యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ మాత్రం ఫైల్ చేయట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నాకు ఇప్పించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మాది సుద్దులం గ్రామము. నన్ను దూపల్లి విలేజ్కి ఇచ్చిండ్రు. గత 2012లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ 10 years అవుతుంది. మ్యారేజ్ అయిన 4 years వరకు వైఫ్ వాళ్ళ అన్నకి, మా హస్బెండ్ వాళ్ళ అన్నకి, వాళ్ళ ఇంట్లో నాన్నకి వాళ్ళకు ల్యాండ్ విషయంలో గొడవలు అయినాయి. మా బావ వాళ్ళు మా ఆయన వాళ్ళు బాగా కొట్టుకున్నారు. కొట్టుకోవడం వల్ల మా ఆయనకి కొంత తలకి బలమైన గాయం తగలడం వల్ల తనకు కొంత మానసికంగా బాగాలేకుండా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఎర్రగడ్డ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మా మామనేమో నేను ఇక్కడ ఉండడం సరైనది కాదు అన్నట్టుగా నన్ను నిజామాబాద్ రూమ్లో ఉంచారు. నేను అక్కడ ఒక ప్రైవేట్గా స్కూల్ చెప్పుకుంటూ నేను ఒక 2 years అక్కడే ఉన్నాను. నా భర్త తిరిగి మంచిగా అయిన తర్వాత అభిరామ్ వెన్నెల హీరో హీరోయిన్లుగా హరీష్ దర్శకత్వంలో నిర్మించిన కథంటే ఇదేరా చిత్రం ఫస్ట్ లుక్ ని ప్రముఖ దర్శకులు నక్కిన త్రినాథరావు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ డేస్ ఫేమ్ వంశీతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ ఈ సినిమా పేరు చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. కొత్తగా అనిపించిందని కూడా అన్నారు. ఇది చక్కని సందేశాత్మక చిత్రం అన్నారు. ఈరోజు దీన్ని ఒక మంచి ఫిల్మ్గా తయారు చేశారు. సో దానికి హరీష్ గారు డైరెక్షన్ చేశారు. ఇప్పుడే జస్ట్ మోషన్ పోస్టర్ నాకు చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జస్ట్ 5 minutes బ్యాక్ ప్రసాద్ గారు దాని పాయింట్ కూడా చెప్పారు. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ రోజున ఈ మోషన్ పోస్టరు నా చేత ఓపెన్ చేయించినందుకు వాళ్ళిద్దరికీ మరొకసారి నేను థ్యాంక్స్ తెలియజేస్తూ అండ్
ఈ సినిమాకి పనిచేసిన ప్రతి క్రూ అండ్ ఆర్టిస్టులు అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ వీళ్ళు ఇంకా ఎక్కువ పిక్చర్స్ చేస్తూ ఇంకా ఎదగాలని అందరికీ మంచి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. రిలీజ్ చేయడం జరిగింది. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక షార్ట్ ఫిల్మ్గా స్టార్ట్ చేసి దాన్ని ఒక 1:45 నిమిషాల నిడి ఉన్న ఒక ప్రాపర్ సినిమాగా దీన్ని తీసుకుని రావడం జరిగిందని ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు. సో ఒక మంచి కంటెంట్ చేశారని ఇప్పుడే పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ఐ విష్ ది క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. ఒక మంచి సినిమా వాళ్ళు చేశారని ఆశిస్తూ ఇది ప్రేక్షకులకు కూడా ఒక మంచి అనుభూతిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కథంటే ఇదేరా మూవీని ఈరోజు అందరి సమక్షంలో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు గారి యొక్క చేతుల మీదుగా ఈరోజు మోషన్ పోస్టరు మరియు ఆ టైటిల్ పోస్టర్ కూడా రెండు కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ సినిమాని కంప్లీట్గా అందరూ కొత్త వాళ్ళతో, డైరెక్టర్తో సహా అందరూ కొత్త వాళ్ళతో ఒక తొలి ప్రయత్నంగా ఒక మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని చూసి తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. డైరెక్టర్ హరీష్ చావా తన యొక్క టాలెంట్ మొత్తాన్ని కూడా ఉపయోగించి ఈ సినిమాని చేశాడు. ఈ సినిమాకి కథ, మాటలు మొత్తం అన్నీ కూడా స్క్రీన్ ప్లే నేను ఇవ్వడం జరిగింది. అట్లాగే నిర్మాణ సారథ్యాన్ని కూడా స్వీకరించడం జరిగింది. దీని వెనకాల నాకు ఎంతోమంది సపోర్టర్లుగా ఉండి చక్కగా వాళ్ళందరూ కూడా నన్ను ముందుకు నడిపించినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఆయా రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె రంగనాథ్, శ్రీనాథ్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వెనుకొండ నియోజకవర్గం సావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నిర్వహించిన జగనన్న పాల విలువ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగానికి సీఎం అండదండగా నిలుస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీఓ కె మాక్సుబాబు, శివయ్య, ఈ రూపాపతి, ఏవో మల్లికార్జునరావు పాల్గొన్నారు. రానున్న కాలంలో రాను అది పూర్తిగా పడిపోయి ఇవాళ గ్రామం మొత్తం మీద కూడా 500-600 లీటర్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ప్రధానంగా రైతులకి గిట్టుబాటు ధర అనేది రాని పరిస్థితి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే ఇంకా కూడా రేటు పెంచాలి, దీన్ని 4 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కూడా రైతులకి అందించాలని ప్రత్యేకంగా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రైతులందరూ కూడా ఏపీ అమూలుకు కానీ అదర్ డైరీస్కి కానీ తేడా చూసుకుంటే ఏపీ అమూలు 4-5 రూపాయలు అదనంగా ఉందని రైతులు అమూలుకి ఎక్కువగా మొగ్గు చూపుతున్న మాట వాస్తవం. అయితే దీంట్లో రైతులకి గిట్టుబాటు ధర రావాలంటే ఇంకా కూడా రేటు పెంచాలనే దాని మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేశాడు. గతంలో ఉన్న పరిస్థితి చూస్తే కాంపిటేటర్స్ లేని పరిస్థితుల్లో రైతులకి తగిన విధంగా ప్రైస్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి ఈ ఏపీ అమూల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో, నాకు కూడా మిల్క్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది, మిల్క్ ఇండస్ట్రీలో అవగాహన ఉంది. ఏదేమైనప్పటికీ పాడి పరిశ్రమ కుంటుపడుతున్న పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి ఈ ఆలోచన చేయటం అనేది మటుకి చాలా గొప్ప ఆలోచన ఇది. ఎందుకంటే రానున్న రోజుల్లో అసలు మిల్కే దొరికే పరిస్థితి లేదు. రైతులందరూ కూడా గిట్టుబాటు కానప్పుడు రైతులు ఆ పాడి పరిశ్రమని, ఆ గేదెలను మేపటం ఈ మనకి గిట్టుబాటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్న మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కేసీఆర్దేనంటూ ప్రశంస. మానవతను చాటుకున్న గుండ్ల ధనలక్ష్మి ట్రస్ట్. హైదరాబాద్ చందానగర్లో చలివేంద్రం, మజ్జిగ కేంద్రం ఏర్పాటు. వికారాబాద్ జిల్లా తాండూరులో అరుదైన చికిత్స, థైరాయిడ్ గ్రంథిని తొలగించిన వైద్య బృందం. కర్నూలు జిల్లా అప్పర్హాల్ గ్రామంలో దాడి, డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం, నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.